ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి వృశ్చిక రాశి వారికి జరిగేదిదే. ఖచ్చితంగా ఈ వివరాలు చూడండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. విశాఖ నాలుగవ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా గ్రహస్థితుల్లో జరిగేటటువంటి మార్పుల కారణంగా పలు మార్పులైతే వీరి యొక్క జీవితంలో సంభవించబోతున్నట్లు తెలుస్తుంది. వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయం ప్రారంభం కాబోతూ ఉంది. ఇన్ని రోజులు మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలు కూడా దూరమై రాజయోగాన్ని పొందబోతున్నారు. ముఖ్యంగా వ్యాపారం పరంగా చూసినట్టయితే మీకు ఇన్ని రోజులు కూడా సామాన్యంగా ఉండడం అంటే అధికంగా మీకు కష్టాలు లేకపోయినప్పటికీ కూడా సామాన్యంగా ముందుకు వెళ్ళడం, ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఎక్కువ ఖర్చులు అయిపోవడం వంటివి జరుగుతూ ఉండేవి. కానీ ఇకపై అలాంటివి కనిపించటం లేదు. వ్యాపారంలో అభివృద్ధిని సాధించేందుకు వృశ్చిక రాశి వారికి ఇది కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు. కొత్త ఒప్పంద లాభాలు కూడా బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో వృశ్చిక రాశి వారు విజయాలు సాధించాలి అంటే వారి యొక్క ఆలోచన విధానం పైనే ఆధారపడి ఉంటుంది. మీరు ఆలోచించే తీరు కారణంగానే విజయాలనేవి సాధించగలుగుతారు. మిత్రులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు వ్యాపారంలో లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రమకి తగిన ఫలితం అనేది కూడా పొందగలుగుతారు. మీరెంతైతే కష్టపడుతున్నారో దానికి తగిన ఫలితం అనేది కూడా ఈ సమయంలో వృశ్చిక రాశి వారు అధికంగా చూడబోతున్నారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. ఓపికగా ఉండండి. కోపాన్ని చూపించకండి. కుటుంబానికి సమయం కేటాయించే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కోపానికి గురి కావద్దు. వీలైనంత వరకు కూడా కోపం విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది. మీకు సంబంధం లేని పని విషయాలు మీ నెత్తి మీద పెట్టుకోకండి. దానివల్ల సమస్యలు ఎదురవుతాయి. అధికారుల నుంచి మీకు ఏదైతే ఒత్తిడి ఉందో అదంతా కూడా పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే ఈ సమయంలో మార్పు అనేది కనిపిస్తూ ఉంది. సహోద్యోగుల వల్ల ఇబ్బందులు ఉన్నట్టయితే అవి కూడా తొలగిపోతాయి. పరిస్థితుల్లో మార్పు అనేది కనిపిస్తూ ఉంది. పదోన్నతి లేదా కొత్త ఉద్యోగం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పని ఒత్తిడి అనేది కూడా పూర్తిగా తగ్గుతుంది. గుర్తింపు, లాభాలు అనేవి అధిక శాతం కనిపిస్తున్నాయి. బదిలీ లేదా విదేశీ ఉద్యోగం కూడా వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అధిక మోతాదులో కనిపిస్తుంది. మీకు ప్రతి విషయంలోని కూడా మంచే జరగబోతుంది. అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ సమయంలో లభించబోతున్నాయి. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న వృశ్చిక రాశి వారికి ఇది కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు. ప్రమోషన్లు కూడా ఈ సమయంలో మీకు రాబోతూ ఉన్నాయి. పనిని నిజాయితీగా పూర్తి చేసినట్టయితే తగిన గుర్తింపు కూడా వస్తుంది. ఈ విషయంలో కూడా ఓపిక చాలా అవసరం. ముఖ్యంగా ఇన్ని రోజులు కూడా మీరు ఎంత పని చేసినా మీకు తగిన గుర్తింపు రాలేదు అని నిరాశ చెందకుండా ఇప్పుడు కూడా ప్రయత్నం చేయండి. ఇప్పుడు కూడా మీరు ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా విజయం అనేది సాధించగలుగుతారు. ఓపిక చాలా అవసరంగా చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుంది, డబ్బులో మార్పులు కనిపిస్తున్నాయా అనేది చూసినట్టయితే ఆదాయం ఉన్నప్పటికీ ఇన్ని రోజులు ఖర్చులు ఎక్కువైపోవడం, లోన్లు అప్పుల కారణంగా వచ్చిన డబ్బు ఖర్చు అయిపోవడం, శుభకార్యాల కారణంగా డబ్బు ఖర్చు అవ్వడం, పొదుపు చేయలేకపోవడం వంటివి జరుగుతూ ఉండేవి. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకున్నా కూడా కొనుగోలు చేయలేకపోవడం, ఆశలు నిరాశలుగా మిగిలిపోవడం, రిస్క్ కూడినటువంటి పెట్టుబడులు పెట్టడం, ఇటువంటివన్నీ కూడా గతంలో జరుగుతూ ఉండేవి. కానీ ఈ సమయంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రిస్క్తో కూడిన పెట్టుబడులు ఈ సమయంలో కూడా పెట్టకూడదు. అది మీరు కేవలం ప్రయోగం అనుకుని పెట్టినప్పటికీ కూడా నష్టాన్ని ఖచ్చితంగా చూసేస్తారు. ఈ సమయంలో కూడా రిస్క్తో కూడినవి పెట్టకండి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల ద్వారా లాభం కనిపిస్తుంది.
లోన్లు అప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. పొదుపు పెరుగుతుంది. ఇల్లు వాహనం కొనుగోలు కనిపిస్తుంది. ఆర్థిక సహాయం కావాలి అన్నప్పుడు ఆర్థిక సహాయం లభిస్తుంది. కానీ రిస్క్తో కూడినటువంటి పనులు చేయకండి. ఖర్చులు ఎక్కువగా పెట్టే ప్రయత్నం చేయకండి. పొదుపు చేయండి. రిస్క్తో కూడిన పెట్టుబడులు ఖచ్చితంగా మానుకోవాలి. నిజానికి చెప్పాలంటే వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా రిస్క్తో కూడినటువంటివి చేయాలి అనే ఆలోచన వీరికి అధికంగా ఉంటుంది. దాని కారణంగా మీరు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులు కూడా బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. ఇక కుటుంబ జీవితం పరంగా ఎలా ఉండబోతుందనేది చూసినట్లయితే కనుక కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గతంలో ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి అనారోగ్య సమస్య రావడం కారణంగా డబ్బు ఎక్కువగా ఖర్చవ్వడం లాంటివి జరుగుతూ ఉండేవి. అయితే ఈ సమయంలో అలాంటివి కూడా కనిపించడం లేదు. ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉండగలుగుతారు. శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. వివాహం, సంతానం వంటివి కూడా ఈ సమయంలో బాగా కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే గనుక ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. పిల్లలతో సమయాన్ని కూడా కేటాయించగలుగుతారు. కుటుంబంతో కలిసిమెలిసి ఆనందంగా ఉండగలుగుతారు. ఈ సమయంలో మీకున్నటువంటి అన్ని సమస్యలు దూరమైపోతాయి. ఓపిగ్గా ప్రతి విషయాన్ని వ్యవహరించడం అనేది మంచిదిగా చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడండి. సమస్యలు పరిష్కరించుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. మీ ఆరోగ్యం పట్ల కాదు, మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలు దూరమయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ మధ్య గతంలో ఉన్న గొడవల కారణంగా వారు మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వారు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉండబోతుందో చూసినట్టయితే గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే అనారోగ్య సమస్యలు ఏవైనా వచ్చినట్టయితే వెంటనే ఆసుపత్రికి వెళ్ళే ప్రయత్నం చేయండి. నెగ్లెక్ట్ చేయడం అనేది మీకు అంతగా మంచిది కాదు. ఒత్తిడిని నియంత్రించుకునే ప్రయత్నం కూడా చేయండి. ఈ సమయంలో మీకున్నటువంటి సమస్యలు తీరుతాయి. ఇక చదువు పరంగా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఏకాగ్రత చాలా అవసరంగా చెప్పవచ్చు. నిర్లక్ష్యం చేయొద్దు. ఏకాగ్రత లోపం కనిపిస్తుంది. పరీక్షల్లో జాగ్రత్తలు తీసుకోండి. 5వ ఇంట్లో రాహు గోచారం ఉంది కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారు చదువుపై అంతగా కాన్సన్ట్రేషన్ చేయరు. నిర్లక్ష్యం చేస్తుంటారు. కాబట్టి ఈ సమయంలో అధికంగా మీకు ఆటంకాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే అహంకారం కారణంగా కూడా చదువు విషయంలో చాలా వరకు బాధలు పడతారు. మంచి మార్కులు సాధించాలంటే జాగ్రత్తగా ఉండండి. మంచి మార్కులు రావాలి అని చెప్పి మీరు ప్రయత్నం చేయండి. లేకుంటే ఈ సమయంలో ఎటువంటి ఫలితం ఉండదు. మీ కష్టం మీదే ప్రతిదీ ఆధారపడి ఉంది. కష్టపడి పనిచేసే ప్రయత్నం చేయండి. కష్టపడి చదవండి. ఏకాగ్రత పెంచుకోండి. పరీక్షలకు సిద్ధమవ్వండి. క్రమం తప్పకుండా చదవండి. ఇలా చేస్తే కనుక చదువు పరంగా కలిసొస్తుంది. బద్ధకాన్ని చూపిస్తే చదువు విషయంలో చాలా నష్టాలు చూస్తారు. జాగ్రత్త. వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా జరగబోయేటటువంటి మార్పుల కారణంగా ఏ విధంగా ఉండబోతుందో చూశారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమ శివాయ.